అమెరికా తనపైన సైబర్ దాడి చేసిందని చైనా ఆరోపించింది. అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏ ముఖ్యంగా చైనా యొక్క నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ పైన సైబర్ అటాక్ చేసిందని చెప్పి చైనా ఆరోపించింది. నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ అనేది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. అది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు రన్ చేస్తారు. దాని ద్వారా చైనా యొక్క స్టాండర్డ్ టైం కావచ్చు, చైనాకు సంబంధించిన రకరకాల సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ అమెరికా తెలుసుకోవడానికి ట్రై చేసిందని చెప్పి చైనా యొక్క స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ వాళ్ళు వీచ్ చాట్ ద్వారా తెలియజేశారు. మొత్తం చైనా యొక్క నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ అనేది కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, ఫినాన్షియల్ సిస్టమ్స్ కావచ్చు, పవర్ సప్లై కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాంతో లింక్ అయి ఉంటాయి కాబట్టి దానిపైన అటాక్ చేసిందని చెప్పి కూడా చైనా చెప్పింది. ఈ అటాక్ ఇప్పటిది కాదు, 2022లోనే అమెరికా ఈ అటాక్కి పాల్పడిందని చెప్పి కూడా చైనా చెప్పుకొచ్చిందనమాట. దీనికి సంబంధించి అమెరికా మాత్రం స్పందించలేదు. ఇంతకు ముందే చైనా తైవాన్ కూడా తనపైన సైబర్ అటాక్స్ చేసిందని చెప్పి గత నెలలో ఆరోపించింది. ఇప్పుడు అమెరికా తనపైన సైబర్ అటాక్ చేసిందని చెప్పి చైనా ఆరోపిస్తోంది.